విజువల్స్‌ని చూస్తుంటే మాత్రం ఏదైతే భారతదేశపు ఎఫెక్ట్‌కి అంటే భారతదేశానికి సంబంధించిన డ్రోన్స్ ఇది పాకిస్తాన్‌లో ప్రొజెక్ట్ అవుతున్నటువంటిదనమాట. మన డ్రోన్స్‌ని దెబ్బతీయడానికి వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని రకాలు వాడుతున్నారు. వాళ్ళు యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్స్ వాడుతున్నారు. రకరకాలైన మిషన్ గన్స్ వాడుతున్నారు. అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మనం కొట్టి అవతల పడేస్తున్నాం మన డ్రోన్స్ అన్నటువంటి విషయం ఇక్కడ అర్థమవుతుంది. తాజాగా ఏదైతే పాకిస్తాన్‌కి సంబంధించి ఒక పక్కన ఉగ్రవాద శిబిరాల ధ్వంసంతో ప్రారంభమై ఈ కాస్త క్రమంగా ఎక్కడికెక్కడికో వెళ్తోంది. ఎక్కడ దాకా ఇది ముగుస్తుంది అన్నటువంటి విషయం వాళ్ళకు కూడా తెలియట్లేదు. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని కంట్రోల్ చేయాలి అన్నటువంటిది ఇప్పుడు పాకిస్తాన్ చేతిలో లేకుండా పోయింది. రావల్పిండిలో జరిగినటువంటి కూడా ఇప్పుడు విజువల్స్ తెర మీదకు వస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే అక్కడ ఉన్నటువంటి అంటే ఇప్పటిదాకా ఒకటేంటంటే కొన్ని రకాలైనటువంటి విజువల్స్ బయటికి రావు. కానీ ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి హ్యాండ్లర్స్ పెడుతూ ఉండటం, దాని ద్వారా బయటకు వస్తున్నటువంటి అక్కడ రావల్పిండిలో జరిగినటువంటి దానికి సంబంధించి ఇస్లామాబాదు, లాహోరు, రావల్పిండి ఇట్లాగా ఎక్కడ చూసినా దాడులు జరుగుతున్నాయి. పాక్ సైనిక స్థావరాల లక్ష్యంగా భారతదేశం చేస్తున్న దాడులతో విస్తుపోవడం అక్కడ ఉన్నటువంటి ప్రజలు వంతవుతోంది.